హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన గార్డెన్ చూసారా ఎంత పచ్చగా ఉందో, ఎంత కలకల్లాడుతుందో. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఈ తుఫాన్ వల్ల బొచ్చు పురుగు వచ్చిందండి మన గార్డెన్లోకి. ఆ పురుగు కూడా ఇప్పుడిప్పుడే వెళ్ళిపోతుంది మన గార్డెన్లోంచి. మనం రకరకాల పెస్టిసైడ్స్ వాడి ఆ పురుగుని పోగొట్టాము. ఆఖరికి ఇండోర్ ప్లాంట్స్ని కూడా తినేసిందండి బొచ్చు పురుగు. మనీ ప్లాంట్ చూసారా ఎలా అయిపోయిందో బొచ్చు పురుగు వల్ల. ఇప్పుడిప్పుడే కోలుకుంటుందండి. మనం ఎండిపోయిన ఆకులు కొమ్మలు తీసేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తుంది మొక్క. ఈ బొచ్చు పురుగు వల్ల చాలా మొక్కలు దెబ్బతిన్నాయండి మన గార్డెన్లో. ఈ మొక్క సింగోని అండి, ఆకులన్నీ తినేసింది. ఇవన్నీ కట్ చేస్తున్నా, మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి మొక్కకి. మనం ఏమి చేయలేమండి ఈ పురుగులకి. ఇంక వచ్చినప్పుడు మనం పోగొట్టుకోవటం తప్ప ఏం చేయలేము. ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి కొత్త ఆకులు సింగోనియం. బొచ్చు పురుగు తిన్న కొమ్మలన్నీ కట్ చేస్తున్నా. గడ్డి మొక్కలు కలుపు మొక్కలు అన్నీ తీసేయాలి. తీసేస్తే మొక్క బాగా పెరుగుతుంది. ఇది కెలాడియం అండి, పింక్ కలర్ కెలాడియం. ఫస్ట్ టైం అండి బొచ్చు పురుగులు తినడం ఇండోర్ ప్లాంట్స్ని. ఇంతవరకు లేదండి. నేను ఇండోర్ ప్లాంట్స్ని పెంచబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల నుంచి ఒక్క పురుగు కూడా పట్టలేదండి ఇండోర్ ప్లాంట్స్కి. ఫస్ట్ టైము. ఇట్లా తీసేయాలి ఎండిపోయిన ఆకుల్ని. మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయండి, కొత్త ఆకులు వస్తాయి. అప్పుడు అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి ప్లాంట్స్. ఇది మెరూన్ కలర్ అండి కెలాడియం. చాలా బాగుంటాయి కెలాడియం మొక్కలు. ఇది జీజీ ప్లాంట్ అండి. ఈ మొక్కలు అయితే చాలా కాస్ట్ అండి. కెలాడియం కానీ జీజీ ప్లాంట్ కానీ, అక్కడ ఉందండి జేడ్ ప్లాంట్, ఆ జేడ్ ప్లాంట్ కానీ చాలా కాస్ట్. ఇవి మనం జాగ్రత్తగా పెంచుకోవాలి. చనిపోయాయంటే మళ్ళీ కొనుక్కోవాల్సిందేనండి. లేదా మొక్క ఉన్నప్పుడే కొమ్మని నాటుకోవాలి.
ఈ మొక్క ఫిలోడెండ్రాన్ అండి. ఈ మొక్కను కూడా వదలలేదు బొచ్చు పురుగు, కానీ గుబురుగా ఉండడం వల్ల మొక్క బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి ఎలా తిన్నాయో ఆకులు. మొక్క బుషీగా ఉండటం వల్ల అందంగా కనపడుతుంది. బొచ్చు పురుగు తిన్నా కానీ చూడండి ఆకులు ఎలా తినేసిందో, సగం ఆకులు తినేసింది. అడుగున ఎండిపోయిన ఆకులను తీసేస్తున్నా. ఇలా ఎండిపోయిన కొమ్మలు ఆకులు తీసేయాలండి. తీసేస్తే మొక్క అందంగా కనపడుతుంది. మొక్క అయితే పచ్చగా హెల్దీగా కలకల్లాడుతూ ఉందండి ఈ ప్లాంట్ అయితే. అలాంటి మొక్కను కూడా వదలలేదు బొచ్చు పురుగు. తీసేసానండి, మొత్తం ఎండిపోయినాయి. ఇలా బాగు చేసుకోవాలండి మొక్కల్ని. మొక్కలు డల్లుగా ఉన్నా, కొమ్మలు ఎండిపోయినా, లేదా మొక్కల్లో కలుపు మొక్కలు ఉన్నా తీసేసి ఇలా బాగు చేసుకోవాలి ప్రతి మొక్కని. ఇవి కొలియాస్ మొక్కలండి. కొలియాస్ మొక్కలకి కొమ్మల్ని కట్ చేద్దాము. అప్పుడప్పుడు ఇండోర్ ప్లాంట్స్ని బాగు చేసుకోవాలి. కొమ్మల్ని కట్ చేయడం కానీ, కలుపు మొక్కలు కానీ, ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఇవన్నీ తీసేయడం కానీ చేయాలండి. చేస్తేనే ఇండోర్ ప్లాంట్స్ హెల్దీగా పచ్చగా ఉంటాయి మన గార్డెన్లో. కొలియాస్కి కొమ్మల్ని కట్ చేస్తున్నా. కట్ చేస్తే కొత్త చిగుళ్ళు వస్తాయండి. కొత్త చిగుళ్ళు వచ్చి ఎక్కువ కొమ్మలు వస్తాయి. అప్పుడు బుషీగా పెరుగుతాయి. పూల మొక్కలైనా ఇండోర్ ప్లాంట్స్ అయినా అప్పుడప్పుడు చెక్ చేసుకుని మనం బాగు చేయాలండి. చేస్తే గార్డెన్లో పచ్చగా ఉంటాయి. నేను చాలాసార్లు కట్ చేశానండి. ఇలా ఎక్కువ కొమ్మలు వచ్చాయి. మొక్క కూడా బుషీగా పెరిగి అందంగా కనపడుతుందండి. ఇవి కూడా కట్ చేద్దాం. చూసారా కొలియాస్ ఎంత అందంగా ఉంటాయోనండి. మన గార్డెన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కొలియాస్. ఈరోజు మనం కొలియాస్ని, ఫిలోడెండ్రాన్ని, కెలాడియం, మనీ ప్లాంట్, జీజీ ప్లాంట్, సింగోనియం ఈ మొక్కలన్నీ బాగు చేసుకున్నామండి. చూడండి ఎండిపోయిన ఆకులు కొమ్మలు అవన్నీ కంపోస్ట్ అయిపోతాయి మన గార్డెన్లో. మన గార్డెన్లో మొక్కలకు వచ్చిన కొమ్మలు
ఎండిపోయిన ఆకులు ఇవన్నీనండి మనం కంపోస్ట్ చేసేది. అవన్నీ కంపోస్ట్ చేసి మళ్ళీ మన మొక్కలకే ఇచ్చేస్తాము. ఇట్లా కట్ చేసుకోవాలి. పొలియాస్ అయితే రంగురంగులు ఉంటాయండి. మన దగ్గర అయితే ఒకటే కలర్ ఉంది. ఆ ఒక్క కలరే 4 కుండీల్లో ఉంది. ఇవి చూడండి, ఇవి కూడా ఇండోర్ ప్లాంట్సే. ఇవి మాత్రం హెల్దీగా ఉన్నాయి. ఇది సాంగ్ ఆఫ్ ఇండియా అండి. అది పండనస్ ప్లాంట్. ఇది షఫ్లేరా. ఇవన్నీ కొత్త ఆకులండి, కొత్తగా వచ్చేసాయి కొమ్మ షఫ్లేరాకి. ఇది చూడండి రోహియో, కలర్ఫుల్ ప్లాంట్. ఇది చాలా బాగుంటుంది అందంగా. ఇది జేడ్ ప్లాంట్ అండి, కొంచెం డల్ అయింది. ఇది పెడిలంతస్ ప్లాంట్ అండి. ఈ మొక్క ఆకులు అయితే రకరకాలుగా కనపడుతుందండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం కనపడుతుంది. ఒక్కోసారి అయితే అచ్చం గ్రీన్ కలరే కనపడుతుంది, ఒక్కొక్కసారి రెడ్ కలర్ కనపడతాయి. చూడండి ఎలా ఉన్నాయి ఆకులు. ఇది చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్కకి ఇంకొక పేరు కూడా ఉందండి, బ్యాక్ బోను. 2 పేర్లు ఉన్నాయి, పెడిలంతస్ ప్లాంట్, బ్యాక్ బోను. ఇవ్వండి మన ఇండోర్ ప్లాంట్స్. ఇంతవరకు క్లీన్ చేసేసాను ఈరోజు. ఇవన్నీ బాగు చేశానండి. అప్పుడప్పుడు అలా చెక్ చేసుకొని బాగు చేసుకుంటే ఇండోర్ ప్లాంట్స్ కూడా మన గార్డెన్లో అందంగా కనిపిస్తాయి.